మహాముల దయచేయండి దయచేయండి. ఏమిటింత ఆలస్యంగా వచ్చారు? ఆహ్వానం ఆలస్యంగా నిందా? ఆలస్యం కాదు, ఈ సముద్రరాజు కళ్ళ కవరం. మహావిష్ణువు అల్లుడయ్యాడన్న గర్వంతో ఈ దుర్వాసనే మరచిపోయాడు. స్వామి స్వామి మన్నించండి స్వామి, పొరపాటు జరిగిపోయింది. దయచేయండి. మహర్షి, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే కదా, మీరిలా ఆలస్యంగా రావటం ధర్మమా? ఇంద్ర, నువ్వు నోరుమై. నిజం నిజం, సముద్రుడు తెలిసి చేసిన అపరాధం కాదు, కానీ దూర్వాసులు వంటి మహాములను మర్చిపోవడం మాత్రం కొంతవరకు అపచారమా? మహాపచారం. నారద, ఈ సముద్ర రాజ దంపతులు కిరాతక బుద్ధితో ప్రవర్తించారు. రత్నాకర, నీవు భార్యా సమేతంగా భూలోకంలో కిరాతకుడు ఇచ్చేవించు. స్వామి స్వామి, తెలియక చేసిన అపరాధానికి ఇంత శిక్షయా? క్షమించండి స్వామి. స్వామి స్వామి, ఈ శుభ సమయంలో మాకి శాపమా? మిమ్మల్ని వేడుకుంటున్నా, క్షమించి మమ్మల్ని కాపాడండి స్వామి. స్వామి, సర్వసంగ పరిత్యాగులు, మీకింత ఆగ్రహం తగునా? నా విన్నపం ఆలించండి, శాపం ఉపసంహరించండి. ఈ సంతోష సమయంలో నా తల్లిదండ్రుల నుండి నన్ను వేరు చేయకండి స్వామి. దూర్వాస మునీంద్ర, శాంతించు. లక్ష్మీదేవి మొర ఆలకించు. శాపోపశాంతి సెలవు. నారద, నా శాపం వృధా కాదు. కాని రత్నాకర, మీరు కిరాతకులైనను లక్ష్మియే మీ కూతురు కాగలరు, విష్ణువే అల్లుడు కాగలడు. ఈ రహస్యం తెలియగానే మీకు శాప విముక్తి. రత్నాకర, విచారించు. దూర్వాస మునీంద్రుని వాక్యం లోక కళ్యాణానికే దారి తీస్తుందేమో, ఎవరికి తెలుసు? నారాయణ నారాయణ.